హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ థెరపీ. ఈరోజు మెంతికూర ఉల్లికారం చేస్తున్నాను. ఆకుకూరలను ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసుకుని తింటూ ఉంటే మనకి బోర్గా అనిపించదు కదా. మెంతికూర ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటూ ఉంటే ఇంకో కూర లేకుండా మొత్తం అన్నం దీంతోనే తినేయచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కట్ట మెంతికూరను కాడలు లేకుండా తీసేసి శుభ్రంగా ఇలా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో 2 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఒక వెల్లుల్లిని ఇలా పొట్టు తీసేసి వాటిని కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారాన్ని కూడా వేస్తున్నాను. మీరు కారం తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. వీటిని మూత పెట్టేసి మిక్సీ జార్లో ఇలా కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ మెత్తగా మాత్రం అయిపోకూడదు. ఒక ప్యాన్ పెట్టి ఇందులో 4 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేస్తున్నాను. నూనె కొంచెం వేడయ్యాక ఇందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు ఇవన్నీ కలిపి తాలింపు గింజలను వేసేస్తున్నాను. ఇవి కొంచెం వేగి ఆవాలు చిటపటమన్నాక ఒక ఎండుమిర్చిని తుంచి అది కూడా వేసేసుకోవాలి. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసేసి పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. దీన్ని సిమ్ములో ఉంచుకొని నిదానంగానే వేయించుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ ఎంత బాగా ఫ్రై అయితే కూర అంత రుచిగా వస్తుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. దీన్ని కూడా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగాక ఇలా అడుగు పడుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఇందాక కడిగి పెట్టుకున్న మెంతికూరను కూడా వేసేసుకోవాలి. అలాగే ఒక టొమాటోను కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. మెంతికూర కొంచెం చిరు చేదుగా ఉంటుంది కదా, దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఇలా టొమాటోను వేసుకుంటే కూర బాగా రుచిగా వస్తుంది. ఇవన్నీ వేశాక మెంతికూర, టమోటా బాగా కలిసిపోయి బాగా మగ్గాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పును వేసుకుంటున్నాను. ఇది 10 నిమిషాల పాటు సిమ్ములోనే వేయించుకుంటూ ఉండాలి. 10 నిమిషాల తర్వాత కూర బాగా దగ్గరికి వచ్చేసి ఆయిల్ ఇలా వదులుతూ ఉంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. అంతేనండి, టేస్టీ అండ్ హెల్దీ ఉల్లికారం మెంతికూర రెడీ. ఆకుకూరలు ఎక్కువగా ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తినచ్చు. ఇది రైస్లోనే కాదండి, చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.